Hey guys, hello, namaste, vanakkam, welcome to Big Boss Tales. ఈ వీడియోలో నేను ఇప్పుడు నామినేషన్ టాస్క్ ఏదైతే లైవ్లో జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నానండి. సో బేసిక్గా ఈ నామినేషన్ టాస్క్ ఏంటంటే ఒక కాట్ అనేది అరేంజ్ చేశారనమాట గార్డెన్ ఏరియాలో. సో అందులో లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందని బిగ్ బాస్ చెప్తాడనమాట. సో వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మినిమం నేను 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకరి తర్వాత ఒకరిని ఎలిమినేట్ చేస్తూ లేదా మంచాన్ని నుంచి పుష్ చేస్తూ ఉంటారు. లాస్ట్ సీజన్స్లో కొంతమందిని ఆటోలో నుంచి పుష్ చేశారు కదా, సేమ్ సినారియో. కాకపోతే ఈ ట్రిప్ కొంచెం డిఫరెంట్గా బెడ్ మీద పెట్టారనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఈ పర్టికులర్ వీడియోలో నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే డీమన్ రీతు కలిపి భరణిని పుష్ చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో కళ్యాణ్, ఇమాన్యుల్ భరణికి బదులు డీమన్నే పుష్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో ఆ తొక్కేస్లాట్ ఏదైతే పడిపోతుందో కరెక్ట్గా రీతు వచ్చి డీమన్ కాళ్ళు పట్టేసుకుని డీమన్ ఆపుతుంది అనమాట. అప్పుడు భరణి గారు అనుకోకుండా యాక్సిడెంటల్గా మంచం మీద నుంచి కింద పడిపోతారు. ఆయన పడిపోతారు. అలానే డీమన్ని కూడా కిందకు లాగుతారు. కానీ ఫస్ట్ అయితే దాని మీద నుంచి పడింది ఎవరు అంటే భరణి గారు అనమాట. రూల్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఆ మంచం మీద నుంచి పడతారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. సో ఆ ప్రాసెస్లో భరణి గారిని ఎలిమినేట్ చేయాలి. సో బిగ్ బాస్ అడిగినప్పుడు రాము ఫస్ట్ భరణి పడ్డారు, సెకండ్ డీమన్ అని చెప్తారు. కాకపోతే బిగ్ బాస్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు. ఏమనంటే ఆ ఇద్దరిలో ఎవరిని మీరు తీసేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ బిగ్ బాస్ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే ఇక్కడ రాముకి ఫ్లోరాకి ఒక టెస్ట్. ఎలాగా భరణి గారు రాముకి క్లోజు, ఫ్లోరాకి డీమన్ మీద కోపం. డీమన్ కాదు, రీతు మీద కోపం. ఇప్పుడు డీమన్ కనుక ఆ గేమ్లో ఉంటే 100% రీతుకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి ఇది వాళ్ళిద్దరికీ ఒక ఛాలెంజింగ్ టెస్ట్. అయితే దీన్ని ఫ్లోరా గారు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ద మినిట్ బిగ్ బాస్ ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే షీ స్టార్ట్స్ టు యూస్ హర్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ తనకు ఎవ్వరూ హెల్ప్ చేయరు, ఇట్స్ హర్ ఓన్ డెసిషన్ అనమాట. తనేం చెప్తుందంటే నేను డీమన్ని ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నానని చెప్తుంది అనమాట. సో ఆ గేమ్ జరుగుతున్నప్పుడు లేదా డెసిషన్ టైంలో మన రాము సైలెంట్గా ఉంటాడు. తను ఎస్ నో ఏం చెప్పడు, సైలెంట్గా ఉంటాడు. సో ఫ్లోరా గారు చెప్పినట్టు డీమన్ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. దాని తర్వాత రాము క్వశ్చన్ చేస్తాడు. ఇంతకు ముందు దివ్యకి, శ్రీజకి ఇలా జరిగినప్పుడు శ్రీజ కూడా పడిపోయినప్పటికీ హెల్ప్ పరంగా కిందకి మంచం దగ్గర నుంచి వచ్చేసినా కూడా ఫస్ట్ వచ్చింది దివ్య కాబట్టి దివ్య అని చేసాము. ఇప్పుడు ఇలా చేయడం అనేది ఒక అన్ఫేర్ కదా అని రాము క్వశ్చన్ చేసినప్పుడు ఫ్లోరా గారు చెప్తారు బిగ్ బాస్ ఎవరిని తీయొచ్చు అని అన్నాడు అంటే మనకు అక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నేను అక్కడ నా స్ట్రాటజీ వాడాలనుకున్నాను గేమ్ చేంజ్ చేయడం కోసం, అందుకే యూజ్ చేశాను అంటుంది. తన స్ట్రాటజీ తప్పు కాదు. రేపొద్దున నాగార్జున గారు అడిగినా కూడా షీ ప్లేడ్ ఎ గేమ్ అని తెలుస్తుంది. బట్ ఏదైతే పాత పగలు అనేది మనసులో పెట్టుకుని తను చేస్తుందో అది డీమన్కి అన్ఫేర్ అని నాకు అనిపించింది.